నిజంగా చెప్తున్నాను, ఈ అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి గాజుల రామారంలో చిత్తారమ్మ టెంపుల్లో ప్రతి సంవత్సరం జరుగుతుందండి జాతర. చాలా బాగా జరుగుతుందంటే కొన్ని వేల మంది వస్తారన్నట్టు ఈ జాతరకి. మేము ప్రతి సంవత్సరం ఈ జాతరకి వెళ్తామన్నమాట. అలాగే ఈ సంవత్సరం వచ్చేసి ఒక స్పెషల్ ఏంటంటే మా బాబు ఉన్నాడు మాతో పాటు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ మా బాబు నా కడుపులో ఉన్నాడనమాట. ఈ సంవత్సరం మా బాబు మా దగ్గరకు వచ్చేసి ఆ ముగ్గురం కలిసి మా చిత్తారమ్మ టెంపుల్కి వెళ్ళి మంచిగా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. నిజంగా అసలు ఆ టెంపుల్కి వెళ్తే మనసు ఎంత కుదుట పడుతుందంటే అంత బాగా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. అమ్మవారిని చూస్తుంటే అసలు దూరం నుంచి చూసినా కానీ ఆ అమ్మవారి ఫేస్ చూడగానే అసలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చి అసలు రెండు కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూస్తుంటే. అసలు ఎంత దూరం నుంచి నడిచి వచ్చామన్నది కూడా మర్చిపోతాం అనమాట. నాకు అమ్మవారిని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే గుడి అంతా మొత్తం తిరిగేసామన్నమాట. చూడండి ఎంత వేల మంది వస్తారంటే జాతరకి అసలు రెండు కళ్ళు సరిపోవో అంతమంది జనం వస్తారు. అన్ని స్టాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని నేను అదేమంటారు మిక్చర్ లాంటిది తింటున్నాను అనమాట. మా హస్బెండ్ ప్రతిది ఎప్పుడు తింటూనే ఉంటామంటే ఇలాంటి జాతరకు వచ్చినప్పుడు తినాలి కండి, తినకుండా నోరు కట్టుకోంగావా. అందుకే నేను ఆ మిక్చర్ అనేది తింటున్నాను. అది తిన్న తర్వాత నా పొట్ట సరిపోకపోయేసరికి నేను బోండాలు తింటాను అని పునుగులు తింటాను అన్నాను. పునుగులు కూడా ఇప్పించేశాడనమాట. ఇక మా బాబుకి కొంచెం అలా జాతరని చూపిద్దామని అలా అంతా రౌండ్ వేసామన్నమాట. వాడు కూడా మంచిగా చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈసారి ఇయర్ జాతరలో కొన్ని స్పెషల్ ఏంటి అంటే చిన్న చిన్న పిల్లలు గాంధీలాగా హనుమాన్ లాగా రెడీ అయ్యి మంచి ముచ్చటగా కనిపించారండి జాతరలో. మాకైతే అది చాలా బాగా అనిపించింది అనమాట. నడవడానికి కూడా ప్లేస్ అనేది లేకుండా అంతమంది జనం ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.